మోడీ గారు ఏం చెప్తున్నారు చూడండి. ఇది మోడీ గ్యారంటీ. నన్ను నమ్మి భారతదేశంలో డబ్బులు పెట్టండి, మీకు రిటర్న్స్ వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ మీద. ఈ మాట చెప్తున్నది నెదర్లాండ్స్ లో. ఇంటర్నేషనల్ గా ఉంటున్న మన భారతీయులందరినీ కూడా ఇండియాలో డబ్బులు పెట్టమని, మంచి లాభాలు వస్తాయని నెదర్లాండ్స్ లో నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్ చేశారు. ఆ సేమ్ నెదర్లాండ్స్ లోనే అదే స్పీచ్ లోనే ఇంకొక మాట కూడా మాట్లాడారు. ఇది కొంత ఇబ్బంది పెట్టే విషయం. త్వరగా విషయాలు మారకపోతే, ముందు కోవిడ్ వచ్చింది, తర్వాత యుఎస్ యుక్రెయిన్ రిలేటెడ్ గా వార్, తర్వాత యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా వార్, ఇప్పుడేమో ఎనర్జీ క్రైసిస్. ఇవి త్వరగా మారకపోతే 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల్లో మనం ఏవైతే సృష్టించామో అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయని, ప్రపంచం ఎక్కువ పావర్టీలోకి వెళ్ళిపోతుంది, పేదరికంలోకి వెళ్ళిపోతుందని ఇలా భయపెట్టేలా కూడా మాట్లాడారు. ఒక పక్కేమో ఇండియాలో పెట్టుబడులు పెట్టండి అన్నారు, ఇంకో పక్కేమో త్వరగా విషయాలు మారకపోతే, అంటే ఇప్పుడు ఈ యుద్ధం కానీ ఎండ్ అవ్వకపోతే, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయ్యి ఎనర్జీ క్రైసిస్ కానీ బ్యాలెన్స్ అవ్వకపోతే త్వరలోనే మనం మేజర్ క్రైసిస్ ని చూస్తామని ఇలా కూడా స్టేట్మెంట్ చేశారా. దీని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఇది మనం ఫస్ట్ మాట్లాడుకుంటాం. తర్వాత గ్లోబల్ గా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతున్నాయి. యుఏఈ రిలేటెడ్ గా ఇరాన్ వాళ్ళు డ్రోన్ అటాక్ చేశారు, వాళ్ళు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. నెక్స్ట్ కొంత టైం లోపు మీరు డెసిషన్ తీసుకోకపోతే, టైం అయిపోతుంది, మీరు డెసిషన్ తీసుకోకపోతే యుద్ధం తప్పదని ఇలా ఇరాన్ కి వార్నింగ్ ఇవ్వడమే కాదు, రేపు ట్రంప్ వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ వాళ్ళతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇరాన్ వాళ్ళు ఎలాగో డిస్కషన్స్ కి పెద్దగా తల వంచట్లేదు మనతో, నెక్స్ట్ ఏం చేయాలన్న దాని రిలేటెడ్ గా యూఎస్ వాళ్ళు డెసిషన్ తీసుకోబోతున్నారని ఇలా అప్డేట్స్ వస్తున్నాయి. యుఎస్ ఇజ్రాయెల్ కలిసి ఈసారి ఇరాన్ మీద భారీగానే దాడులు ప్లాన్ చేయొచ్చని, ఒకవేళ ఇరాన్ వాళ్ళు ఒప్పుకోకపోతే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవ్వచ్చని ఉంటున్న మార్కెట్ కన్సర్న్స్ కూడా ఇవాళ క్రూడ్ ఆయిల్ పెరగడానికి, రూపీ పతనం అవడానికి, మార్కెట్స్ పడడానికి కూడా ప్రధానమైన కారణం ఇవ్వాలా. మళ్ళీ మార్కెట్స్ ఎందుకు రికవర్ అయ్యాయని మీకు డౌట్ ఉండొచ్చు, మరి ఇన్ని నెగటివ్స్ ఉంటాయి. ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ మార్కెట్ లో చోటు చేసుకుంటుందని ఇలా కూడా అప్డేట్స్ ఉన్నాయి. ఒక మేజర్ ఫండ్, కొరియాలో డబ్బులు పెట్టున్న ఫండ్ $400 మిలియన్ దగ్గరగా ఇవాళ ఇండియాలో డబ్బులు పెట్టుండొచ్చని. ఇన్ఫాక్ట్ అది మన FIS ఒక నెంబర్స్ లో చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి. బికాస్ ఆఫ్ ఇండియన్ మార్కెట్ వాల్యుయేషన్స్, ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో డబ్బులు పెట్టడం మంచిదని ఒక ఫారెన్ ఫండ్ ఇండియాలోకి ఇవాళ డబ్బులు తీసుకొచ్చుండొచ్చని ఇలా ఇవాళ ఆఫ్టర్నూన్ మార్కెట్ రికవరీ పాయింట్ లో మార్కెట్ లో డిస్కషన్స్ నడిచాయి. దానికి ఒక క్లారిటీ వాళ్ళ మనకి FI నెంబర్ లో తేలిపోతుంది. మోస్ట్లీ మార్కెట్ అనాలిసిస్ టైం లోనే వస్తుంది కాబట్టి FI డేటా కూడా మీకు అప్డేట్ చేసి ఇంక్లూడ్ చేసి చెప్తాను. ఆల్సో హెడ్లైన్స్ లో కనిపించిన ఇంపార్టెంట్ డేటా రీసెంట్ టైమ్స్ లో ఇంక్లూడ్ చేస్తూనే చెప్తున్నాను. ఇవాళ దాని గురించి చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకోవాలి. యుఎస్ కి సంబంధించిన బాండ్ yields 4.59% పెరిగాయి, 1 year హై. జపాన్ కి సంబంధించిన 30-year బాండ్ yield 30-year హై కి వెళ్ళాయి. యూకే కి సంబంధించిన బాండ్ yields 2008 లో ఎక్కడ ఉన్నాయో ఆ లెవెల్స్ కి వెళ్ళిపోయాయి. గ్లోబల్ గా బాండ్ yields చాలా దారుణంగా పెరుగుతున్నాయి. ఫస్ట్ టైం యుఎస్ లో రేట్ కట్ కాదు, రేట్ హైక్ ఉంటుంది ఈసారి ఇలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ నెంబర్. రీసెంట్ టైం వీడియోస్ లో ఇన్ఫ్లేషన్ గురించి పదే పదే చెప్తున్నాను కదా, ఆ డేటా కొంత మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అదే రీజన్ గోల్డ్ పడ్డానికి కూడా, వెండి పడ్డానికి కూడా. అది లాస్ట్ వీడియోలోనే చెప్పాను. దీన్ని ఇంకొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఈవెన్ కెవిన్ వార్ష్ వచ్చాక, రేట్ కట్స్ అనే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్న తర్వాత కూడా మార్కెట్ లో బాండ్ yields రిలేటెడ్ గా యాక్టివిటీ చాలా డీప్ గా మూవ్ అవుతుంది. దీని గురించి ఇవాళ వీడియోలో మాట్లాడుకుంటూ, ఇవాళ మార్కెట్ యాక్టివిటీ ఇంపార్టెంట్ జోన్స్ దగ్గరకు వచ్చి రియాక్ట్ అయింది కదా, ఇవాళ మార్కెట్ యాక్షన్ గురించి డిస్కస్ చేసుకుంటూ 20-day మూవింగ్ యావరేజ్ ఉంటున్న యాక్టివిటీస్ ని మాట్లాడుకుంటూ, గ్లోబల్ గాను ఈవెన్ ఇండియా పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇక వీడియో అప్లోడ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. దీంతో గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక 130 పాయింట్స్ దగ్గరగా పెరిగినట్లు మనకు కనిపిస్తుంది. కారణం ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఆయిల్ శాంక్షన్స్ ని టెంపరీగా యుఎస్ వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టు డిస్కషన్స్ బానే జరుగుతున్నాయి. త్వరలోనే డీల్ అయిపోతుందని ఒక మాటలు ట్రంప్ చెప్తున్నారనేలా కొన్ని వార్తా పత్రికల్లో మనకి కనిపిస్తున్నాయి. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఈ డేటా వస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ దీనికి కొంచెం మంచిగానే రియాక్ట్ అవుతున్నాయి. బట్ ఇవన్నీ రిపోర్ట్స్ అఫీషియల్ గా ట్రంప్ చెప్తున్నది కాదు. దీని రిలేటెడ్ గా అఫీషియల్ కన్ఫర్మేషన్ యుఎస్ దగ్గర నుంచి వస్తుందా అనేది చూడాలి. ఫస్ట్ నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుకోవాలి. ఈ మధ్య కాలంలో గమనించారా, తను ఎప్పుడు అంత నెగిటివ్ గా మాట్లాడరు ఇండియా రిలేటెడ్ గా, ఎకానమిక్ కండిషన్ రిలేటెడ్ గా. బట్ ఈ మధ్య మాట్లాడుతున్నారు. నెదర్లాండ్స్ లో జరిగిన మీటింగ్ లో నెదర్లాండ్స్ తో చాలా డీల్స్ కుదుర్చుకున్నారు, చాలా ఆస్పెక్ట్స్ రిలేటెడ్ గా, ఆల్మోస్ట్ 17 ఏరియాస్ లో. కానీ ఆ స్పీచ్ లో తను మాట్లాడుతూ ఇండియా రిలేటెడ్ గా కాదు, ఈవెన్ గ్లోబల్ రిలేటెడ్ గా మాట్లాడుతూ, ఫస్ట్ వైరస్ వచ్చింది, తర్వాత వార్లు వస్తున్నాయి, యుఎస్ కి సంబంధించి ఇరాన్ వార్ ఒకటే కాదు, రష్యా యుక్రెయిన్ క్రైసిస్ కూడా, తర్వాత ఇప్పుడు ఈ ఎనర్జీ క్రైసిస్, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ అవడం, యుఎస్ ఇరాన్ వార్ ఒక ఎత్తు, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ మూసేయడం ఒక ఎత్తు, దానివల్ల ఎనర్జీ క్రైసిస్ అండ్ గ్లోబల్ సప్లై చైన్ అంతా డిస్టర్బ్ అయింది. దీని కారణంగా లాస్ట్ 10 సంవత్సరాల్లో మనం ఏదైతే సృష్టించుకున్నామో అది డిజాస్టర్ గా మారుతుంది, వైప్ అవుట్ అయిపోతుందని, త్వరగా థింగ్స్ అన్ని సెటిల్ అవ్వకపోతే మనం చాలా వరకు పేదరికాన్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తామని. ఇది ఒక యూనిక్ ప్రాబ్లం, ఇండియా ఒక్క ప్రాబ్లమే కాదు, ప్రపంచ మార్కెట్ లో కూడా ఈ ప్రాబ్లం ని ఫేస్ చేయాలి. బట్ ఇండియా మీద ఎందుకు ఎక్కువ ప్రెషర్ ఉంటుందంటే, మనం ఎక్కువగా క్రూడ్ ఆయిల్ బయట కంట్రీస్ నుంచి తెచ్చుకుంటాం. మన దగ్గరే మొత్తం క్రూడ్ ఆయిల్, మన ఇండియా కావాల్సిన క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వదు. కాబట్టి మార్కెట్ రిలేటెడ్ గా 2 విషయాలు ఉంటాయి. ఒకటి సెంటిమెంటల్, ఇంకొకటి ఫండమెంటల్. సెంటిమెంటల్ అంటే ట్రంప్ అలా మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు, థింగ్స్ అన్ని వెంటనే మార్కెట్ లో రియాక్ట్ అవుతాయి. లైక్ నేను టారిఫ్ వేసేస్తానంటాం, టారిఫ్ తీసేస్తానంటాం, వీటి వల్ల పెద్ద ప్రాబ్లం ఏం రాదు ఇమీడియట్ డెసిషన్స్ తో. కానీ ఫండమెంటల్ గా కొన్ని థింగ్స్ కొంత టైం పీరియడ్ పాటు డ్యామేజ్ అయింది అనుకోండి, మళ్ళీ దాన్ని అలైన్ చేయడానికి కొంత టైం పడుతుంది. అండ్ ఈ లోపు డ్యామేజ్ అయినవి ఇమీడియట్ గా రికవర్ అవ్వవు. లైక్ క్రూడ్ ఆయిల్
ఆయిల్ ఇప్పుడు ఏదైతే మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ ఇష్యూ యూఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూ మొత్తం కూడా కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోయిన క్రూడ్ ఆయిల్ $70 per barrel పడిపోవడం బిలో పడిపోవడం అనేది ఈజీ టాస్క్ కాదు. ఎందుకంటే ఇతర కంట్రీస్ అన్ని క్రూడ్ ఆయిల్ ఎక్కువ కొనడం స్టార్ట్ చేస్తాయి, రిజర్వ్స్ ఎక్కువ పెట్టుకుందామని ప్రయత్నిస్తాయి. అక్కడ సప్లై రిలేటెడ్ గా చాలా వరకు సప్లై కొంతమంది తగ్గించుకున్నారు కాబట్టి అది మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకున్నా ఇమీడియట్ గా ఏది కాదు కొంత డిలే అవుతుంది. సో ఇవన్నీ నార్మల్ అవడానికి 2026 కాదు 2027 ఫస్ట్ హాఫ్ కూడా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా థింగ్స్ అన్ని అయిపోయినా నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ వరకు కూడా ఇప్పుడు ఏదైతే ఇంపాక్ట్ అక్కడ ఇరాన్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేసి అది మళ్ళీ నార్మల్ చేయడం క్విక్ గా అయిపోయేది కాదు. అది ఫండమెంటల్ ఇష్యూ. అండ్ ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ ఒకరే మాట్లాడుతున్నారని కాదు. రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదా, సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి వరల్డ్ బ్యాంక్ ఒక హెడ్, IMF కి సంబంధించిన చీఫ్ ఎకానమిస్ట్, ఖతార్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్, వీళ్ళందరూ స్టేట్మెంట్స్ కూడా సిమిలర్ వేలోనే అలైన్ అయి ఉంటాయి. ఇంక్లూడింగ్ RBI గవర్నర్ గారు స్టేట్మెంట్స్ కూడా సిమిలర్ పాత్ లోనే ఉంటాయి. కాబట్టి వీళ్ళంతా చెప్తున్నది ఒకటే, ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇంకా ఎక్కువ క్లోజ్ అయితే నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో మోర్ అన్సర్టనిటీని, మోర్ పానిక్ ని మనం మార్కెట్స్ రిలేటెడ్ గా, ఇక్కడ మార్కెట్స్ అంటే మన స్టాక్ మార్కెట్స్ కాదు, ఎనర్జీ మార్కెట్స్ రిలేటెడ్ గా, బయట ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా చూస్తాం. రీసెంట్ ఉదయ్ కోటక్ గారు కూడా, కోటక్ మహేంద్ర బ్యాంక్ ఒక ఫౌండర్, తను చేసిన స్టేట్మెంట్స్ కూడా సిమిలర్ లైన్ లోనే ఉంటాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్తున్నది కూడా అదే. ఇది భయపెట్టడమా అంటే సార్ట్ ఆఫ్ అలానే మనకు అనిపిస్తున్నా, ఇది మనం రెడీగా ఉండాలి. దట్ థింగ్స్ మన చేతుల్లో లేవు. రేపు పొద్దున రేట్లు పెరిగినా దాన్ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా మన చేతుల్లో ఉండి మనం ఏం చేయగలమో దానికి మనం ప్లాన్డ్ గా ప్రిపేర్డ్ గా ఉండాలి. కాబట్టి పెద్ద పెద్ద లోన్స్ కి ఆర్ అన్నెసరీ EMIs కి కొంత టైం పాటు దూరంగా ఉండడం మంచిది. సేమ్ నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఇంకొక లెవెల్ ఆఫ్ స్టేట్మెంట్ NRS తో చెప్తున్నారు, నెదర్లాండ్స్ లో ఉన్న వాళ్ళతో చెప్తున్నారు, మీ డబ్బులు భారతదేశంలో పెట్టండి, మీరు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, అది భారతదేశానికి మంచిదే. ఆల్సో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఏ మోడీకి గ్యారంటీ హే అనేలా స్టేట్మెంట్స్ చేస్తూ और ये మోదీ కి గ్యారంటీ హై. చూడాలి మరి నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్స్ అనే కాదు, ఇవాళ కొరియన్ రిలేటెడ్ గా చేసిన ఫండ్స్ ని కూడా ఒక ఫేమస్ ఫండ్ ఇండియా రిలేటెడ్ గా $400 million ఇన్వెస్ట్ చేస్తుందనేలా, దాంతో ఇవాళ మార్కెట్ ఒక పాయింట్ లో స్ట్రాంగ్ గా రికవర్ అయిందనేలా. స్పెషల్లీ నిఫ్టీ మీకు చాలా పడిందా, ఆల్మోస్ట్ 350 పాయింట్ల దగ్గరగా రికవర్ అయింది కదా. దీనికి కారణం ఆ ఫండ్ రిలేటెడ్ గా వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అనేలా డేటా మార్కెట్ లో సర్క్యులేట్ అవుతుంది. ఇది మనకి ఇవాళ FIDI డేటా ప్రూవ్ చేయాలి. మినిమం పాజిటివ్ లో ఉండడమే కాదు, పెద్ద మొత్తంలో FIs బై చేస్తున్నారనే డేటా మనకి ఫండ్ రిలేటెడ్ గా యాక్టివిటీని కూడా చూపిస్తుంది. ఇది మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఉన్నది. గ్లోబల్ గా కండిషన్స్ బ్యాడ్ గా టర్న్ అవుతున్నాయి. UAE రిలేటెడ్ గా 3 డ్రోన్స్ అటాక్ చేశాయని ఇరాన్ వాళ్ళేమో మేము చేయలేదు అంటున్నారు, UAE వాళ్ళేమో ఇది ఇరాన్ వాళ్ళు చేసిందే అంటున్నారు, ప్రొవోక్ చేస్తున్నారు మమ్మల్ని అని చెప్తున్నారు. 3 డ్రోన్స్ వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తే 2 డ్రోన్స్ మీద వీళ్ళు యాక్ట్ చేయగలిగారు. ఇంకొక డ్రోన్ మాత్రం న్యూక్లియర్ ఫెసిలిటీ రిలేటెడ్ గా అవుటర్ పార్ట్ దగ్గర పడింది. దీని ఒక ఇంపాక్ట్ న్యూక్లియర్ యాక్టివిటీ మీద ఏం లేకపోతున్నా ఆ దాడి చేస్తున్న ప్రయత్నాన్ని UAE వాళ్ళు అండ్ ఈవెన్ ఇండియా కూడా ఖండిస్తూ, ఇలాంటి యాక్టివిటీస్ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద జరగకూడదని ఖండిస్తూ, దీనికి బదులు తీర్చుకుంటామనేలా UAE వాళ్ళు కూడా చెప్తూ ఉండడం, మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ ఫర్దర్ గా రైజ్ అవుతున్నట్లు మార్కెట్ భావిస్తూ ఇవాళ క్రూడ్ ఆయిల్ పెరిగింది. దీన్ని కొంచెం పక్కన పెడితే ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర చిన్న చిన్న బోట్స్ అని రెగ్యులేట్ చేస్తుంటాయి కదా, ఏ షిప్స్ వెళ్ళాలి ఏ షిప్స్ వెళ్ళకూడదని, వాటిని వీళ్ళు తొలగించేస్తున్నారని, USA వాళ్ళు తొలగిస్తున్నారని అండ్ ఈ ఇమేజ్ ని పెడుతున్నాడు ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో, ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్ లో. దాంట్లో మీరు అర్థం చేసుకున్నారంటే చాలా కంట్రీస్ అన్నిటి దగ్గర నుంచి ఆరో మార్క్స్ మీకు ఇరాన్ సైడ్ కి వెళ్తుంటాయి. మీన్స్ చాలా దేశాలని ఇప్పుడు ఇరాన్ మీద ఫోకస్ చేసి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తాయనేలా దీని యొక్క మీనింగ్ అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది చూడాలి. యాక్సియస్ రిపోర్ట్స్ ప్రకారం US సెక్యూరిటీ అడ్వైజర్స్ తో ట్రంప్ ట్యూస్డే మాట్లాడబోతున్నారని, US వాళ్ళు ఇరాన్ మీద ఏ లెవెల్లో యుద్ధం చేయొచ్చు, ఇక ఫర్దర్ గా ముందుకు వెళ్తే US కి ఎలాంటి థ్రెట్ ఉంటుంది, US కి పాజిటివ్స్ ఏంటి నెగటివ్స్ ఏంటి అనే దానిపైన డిస్కషన్స్ ఉంటాయనేలా మార్కెట్ లో అప్డేట్స్ ఉంటున్నాయి. ట్యూస్డే అంటే రేపు, ప్రాబబ్లీ అప్డేట్స్ మనకి వెనస్డే మార్నింగ్ వస్తాయి. సో రేపు నైట్ మార్కెట్స్ క్లోజ్ అయ్యాకైనా US రిలేటెడ్ గా మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ ఆర్ అనౌన్స్మెంట్స్ ఒకవేళ డెసిషన్ తీసుకుంది ఇమీడియట్ గా చెప్పే పని అయితే మాత్రం ఇరాన్ రిలేటెడ్ గా ఉండే అవకాశం ఉంది. అండ్ కొంత ఇంట్రెస్టింగ్ డేటా ఇక్కడ మీరు గమనించవచ్చు. పాకిస్తాన్ వాళ్ళు JF-17 జెట్స్ ని, థౌసండ్స్ ఆఫ్ ట్రూప్స్ ని సౌదీ అరేబియాకి పంపిస్తున్నారట US ఇరాన్ వార్ రిలేటెడ్ గా. బికాస్ వీళ్ళకి సౌదీ వాళ్ళతో ఒక డీల్ ఉంది, సౌదీ రిలేటెడ్ గా ఏదైనా డామేజ్ జరిగినా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి హెల్ప్ చేయాలి. దానికోసం పాకిస్తాన్ కూడా అక్కడ ఇరాన్ కి అగేనెస్ట్ గా, బికాస్ సౌదీ రిలేటెడ్ గా థ్రెట్ ఇప్పుడు ఇరాన్ రిలేటెడ్ గానే ఉంది కాబట్టి ఇరాన్ కి ఆపోజిట్ గా సౌదీకి మద్దతుగా వాళ్ళు ట్రూప్స్ ని అండ్ జెట్స్ ని పంపిస్తున్నారని అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఇరాన్ వాళ్ళు మీ డిస్కషన్స్ ఏమవుతున్నాయి, US ఇంకా డిస్కషన్స్ అవుతున్నాయి, ఎండ్ అయిపోయాయండి, డిస్కషన్స్ ఇంకా అవుతున్నాయి, త్రూ పాకిస్తాన్ మేము రెస్పాండ్ అవుతున్నాం అనేలా ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్ చేశారు. బట్ US వాళ్ళు మాత్రం టైం చాలా డిలే అవుతుంది, మీరు డెసిషన్ తీసుకోకపోతే యాక్షన్ మా సైడ్ నుంచి ఉంటుందనేలా ట్రంప్ స్టేట్మెంట్స్ క్లియర్ గా ఉంటున్నాయి. ఇంకేం మిగలలేదు మాట్లాడడానికి, డెసిషన్ తీసుకోండి అనేలా ట్రంప్ చెప్తున్నారు. టైం డిలే అవుతుంది, ఇంకా టైం ఎక్కువ డిలే అయిందంటే యుద్ధం తప్పదని ఎలాంటి స్టేట్మెంట్స్ మనకి US సైడ్ నుంచి వస్తున్నాయి. అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ తో కూడా ట్యూస్డే మీటింగ్ ఉందంటున్నారు. కాబట్టి మనకి రేపు ఆర్ ఎల్లుండి లోపు మనకు ఒక ఇంపార్టెంట్ సాలిడ్ అప్డేట్ US ఇరాన్ వార్ రిలేటెడ్ గా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మెయిన్ కల్ప్రిట్ ఎవరైనా ఉన్నారా అంటే ఇరాన్ కంటే కూడా ఎనర్జీ క్రైసిస్ లో US నే మనం మాట్లాడాలి. వాళ్ళ
వాళ్ళిద్దరి మధ్య యుద్ధం గురించి కాదు. రీసెంట్ గా ఎనర్జీ క్రైసిస్ నడుస్తుంది. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోమని అనేలా కొంత గడువు ఇచ్చారా, కొంత టైం పాటు కొనుక్కోండి అనేలా. అది అయిపోయింది లాస్ట్ సాటర్డేకి. దాన్ని పొడిగిస్తారేమని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. దాన్ని పొడిగించే మూడ్ లో లేవనేలా స్కాట్ బెసెంట్ అక్కడ ట్రెజరీ సెక్రటరీ స్టేట్మెంట్ చేస్తున్నారనమాట. అసలు మనం ఏ కంట్రీ నుంచి ఆయిల్ కొనుక్కోవాలని వీళ్ళెందుకు డిసైడ్ చేయడం? వాళ్ళు ఎవరితో కావాలంటే వాళ్ళతో ట్రేడ్స్ చేసుకోవచ్చు కదా. మన ఆయిల్ సప్లై రిలేటెడ్ గా వీళ్ళెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? యుక్రెయిన్ రిలేటెడ్ గా జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికని ట్రంప్ అంటారు. కానీ ట్రంప్ మాత్రం ఇష్టం వచ్చిన దేశం మీద యుద్ధం చేయొచ్చు, తనకి నచ్చిన లాజిక్స్ ని మాట్లాడుకుంటూ. ఇండియా రిలేటెడ్ గా ఎనర్జీ క్రైసిస్, ఒకవేళ మనం రష్యాతో కానీ ఆయిల్ తెచ్చుకోకుండా వాళ్ళ రిలేటెడ్ గా యాక్టివిటీస్ ని మనం కంప్లీట్ గా దూరం పెడితే దానికి కంప్లీట్ బాధ్యత ఇండియాలో కమింగ్ టైమ్స్ లో ఎనర్జీ రిలేటెడ్ గా ఏదైనా ధరలు పెరుగుతుంటే దానికి యుఎస్ఏ వాళ్ళు వహిస్తారా? చూడాలి మరి ఇండియా ఇలాంటి కండిషన్స్ లో రష్యా రిలేటెడ్ గా ఎలాంటి డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తుందని. రీసెంట్ గా రష్యా వాళ్ళు మాత్రం ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఎనర్జీ నీడ్స్ కి మేము గ్యారంటీ ఇస్తాం, మేము ఈ కండిషన్స్ లో ఇండియాతో ఉంటున్నాం అనేలా రష్యన్ అఫీషియల్స్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ మీరు దీన్ని గమనించొచ్చు. కొన్ని డేస్ బ్యాక్ రష్యాకు సంబంధించిన ఫారెన్ మినిస్టర్ చేసిన స్టేట్మెంట్స్ ఇవి. రష్యా వుడ్ మేక్ షూర్ ద ఎనర్జీ నీడ్స్ ఆఫ్ ఇండియా రిమైన్ ప్రొటెక్టెడ్ అని. యుఎస్ వాళ్ళు ఏమి ఇచ్చారు మనకి ప్రొటెక్షన్? సిచువేషన్ దొరికినప్పుడల్లా మనల్ని ప్రెస్ చేయడం తప్పించి. అండ్ యుఎస్ వాళ్ళు శాంక్షన్స్ పెట్టడం వల్ల రష్యాకు సంబంధించిన ఎల్ఎన్జి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ని ఇండియా తీసుకోవడానికి నిరాకరించిందనేలా కూడా మే 12న హిందూ రిలేటెడ్ గా ఆర్టికల్స్ మీకు కనిపిస్తాయి. వి డోంట్ నో కమింగ్ టైమ్స్ లో ఇండియా ఎలా ప్రొసీడ్ అవుతుంది రష్యా రిలేటెడ్ గా, డిప్లొమాటిక్ గా యుఎస్ రిలేటెడ్ గా రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తున్నది అర్థం కావట్లేదు. కానీ ఈ కండిషన్స్ లో, ఈ టైమ్స్ లో కూడా అర్థం పర్థం లేని లాజిక్స్ ని పెట్టుకొని ఇండియా రిలేటెడ్ గా కావాల్సిన క్రూడ్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ వీటిని మనకి ఇష్టం వచ్చిన దగ్గర నుంచి కొనుక్కోకుండా ఆపే ఒక అధికారి ఈ పాయింట్ లో అట్లీస్ట్ యుఎస్ కి లేదు. దీనిపై ఇండియా కూడా స్ట్రాంగ్ గా నిలబడాలి ఈసారి. బట్ ప్రాబ్లం అంతా ఇంకొన్ని డేస్ లో యుఎస్ కి సంబంధించిన అఫీషియల్స్ ఇండియాకి వస్తున్నారు. స్టేట్ సెక్రటరీ దగ్గర నుంచి ఇండియాకి సంబంధించిన అంబాసిడర్, యుఎస్ అంబాసిడర్ కూడా ఇండియాలో ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకుంటారనే అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రాబబుల్లీ ఇండియా కేంద్ర ప్రభుత్వం దీని రిలేటెడ్ గా కొంత ఆలోచించి వ్యవహరించే అవకాశం ఉంది. బట్ ఈ విషయంలో మాత్రం యుఎస్ కంప్లీట్ గా ఇండియాని, ఇండియన్స్ ఒక ఎనర్జీ ఇంట్రెస్ట్ ని గాల్లోకి వదిలేసి మనపై కంప్లీట్ గా ప్రెషర్ పెడుతుంది. రీసెంట్ గా చైనాకు వెళ్లారు, ఏం సాధించారు? తైవాన్ గురించి మాట్లాడారా? లేదు. ఇరాన్ రిలేటెడ్ గా యుద్ధం పరంగా ఏదైనా డిస్కషన్ వచ్చి ఫైనలైజేషన్ అయిందా? లేదు. పోనీ ట్రేడ్ గురించి ఏమైనా మాట్లాడారా? అమెరికాలో కూర్చొని చాలా పోస్టులు చేసిన యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ట్రేడ్ గురించి ఒక్క మాటనా మాట్లాడారా? నాకు మాట్లాడాల్సిందే లేదనేలా రీసెంట్ విలేకరులకు ఇస్తున్న సమావేశంలో ట్రంప్ చెప్తున్నారనమాట. చైనాకు వెళ్లి ఏం మాట్లాడింది లేదు, సాధించింది లేదు, కానీ ఇండియా మీద అన్నవసరపు టార్గెట్స్, ఫోకస్ ఈ మధ్య యుఎస్ఏ వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే ఈ సాటర్డే ఈ రష్యన్ శాంక్షన్స్ వాళ్ళు ఇచ్చిన గడువు ఎండ్ అయిపోతూ ఉండడం, అది ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేస్తారేమో అనుకున్నాను. కానీ ఎక్స్టెండ్ చేసే ఒక ఆలోచనలో లేదు అమెరికా అనేలా అక్కడ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్టేట్మెంట్స్ చేయడం, ఇండియన్ కండిషన్స్ అండ్ ఇండియన్ ఎనర్జీ క్రైసిస్ ని యుఎస్ కేర్ కూడా చేయట్లేదు. వన్ డైరెక్షనల్ గా యుఎస్ ఒక థింకింగ్ ఇండియా పరంగా ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అండ్ జస్ట్ కొంత టైం బ్యాక్ ఇండియన్ అఫీషియల్స్ క్లియర్ గా మేము రష్యన్ ఆయిల్ ని కొంటాం, యుఎస్ శాంక్షన్స్ వేసినా వేయకపోయినా మేము రష్యన్ ఆయిల్ ని కొంటాం అనేలా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యుఎస్ శాంక్షన్ వేవియర్స్ ఇండియా రష్యన్ ఆయిల్ ని కొంటుందనేలా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అఫీషియల్ గా చెప్పారనమాట ఆవిడ, మన ఇండియన్ అఫీషియల్. బిఫోర్ వేవియర్ కొంటున్నాం, డ్యూరింగ్ ద వేవియర్ కొంటున్నాం అండ్ ఆఫ్టర్ వేవియర్ కూడా కొంటాం. రష్యా దగ్గర నుంచి మేము ఎనర్జీని తీసుకుంటున్నాం అనేలా అఫీషియల్ స్టేట్మెంట్స్ ఇండియా దగ్గర నుంచి వస్తున్నాయి. మరి చూడాలి దీనికి యుఎస్ రిలేటెడ్ గా ప్రెజర్ టాక్టిక్స్ ఇండియా రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఉంటాయని. అండ్ ఒక్కసారి ప్రపంచ మార్కెట్లని, స్పెషల్లీ బంగారాన్ని మీరు చూసారనుకోండి కొంత వీక్ గా ఉంటుందా? కారణం రీసెంట్ గా యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా గురించి మాట్లాడుకున్నాం, అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుందని. ఇండియాకి సంబంధించిన హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా 8.2% దగ్గరగా ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా బ్రేక్ చేస్తూ వచ్చింది. ఇదే కమింగ్ టైమ్స్ లో కూడా కంటిన్యూ అయితే మన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉండడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెడ్ చైర్మన్ గా కెవిన్ వార్ష్ ఫ్రైడే ఎన్నికైన తర్వాత ఉంటున్న బాండ్ డీల్ ఒక మూమెంట్ ని మీరు గమనించండి. యుఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ లాస్ట్ 1 year హై ని టచ్ చేస్తున్నాయి. ఈవెన్ 2023 ఏదైతే పీక్ యుఎస్ బాండ్ డీల్ పీక్ మనం చూసామో ఆ లెవెల్స్ కి ఇప్పుడు యుఎస్ బాండ్ డీల్స్ వస్తున్నాయి. 4.59 మార్క్ ని క్రాస్ చేసింది అక్కడ బాండ్ డీల్స్ అయితే. ఈవెన్ 30 year బాండ్ డీల్ 5.12 మార్క్ ని క్రాస్ చేసింది. యుఎస్ ఒకటే కాదు, యూకే కి సంబంధించిన బాండ్ డీల్స్ చూసినా 2008 హైక్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ కి అక్కడ మార్కెట్స్ అయితే బాండ్ డీల్స్ అయితే వెళ్తున్నాయి. ఈవెన్ జపాన్ కి సంబంధించిన బాండ్ డీల్స్ కూడా 30 year హైక్ వెళ్తున్నాయి. గ్లోబల్ గా బాండ్ డీల్స్ పెరుగుతూ ఉండడం ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదు, బంగారానికి కూడా మంచిది కాదు. అందుకే బంగారం వెండిలో మనం ఫాల్ చూసినా ఇది ఇవాళ పడ్డాక చెప్పడం కాదు, దీనికి ముందు కూడా మెన్షన్ చేశాను లాస్ట్ ఫ్రైడే. దానికి ముందు వీడియోస్ లో కూడా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ గోల్డ్ రిలేటెడ్ గాను ఈవెన్ మార్కెట్స్ రిలేటెడ్ గాను ఎలా ఉంటుందని. అండ్ ఈ సేమ్ పాయింట్ లో కొత్తగా వచ్చిన ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ గురించి కూడా మాట్లాడుకోవాలి. తను వస్తే వడ్డీ రేట్లు కట్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. రేట్ కట్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తారని, తను రేట్ కట్ చేస్తారంటున్న ఎక్స్పెక్టేషన్స్ ను కూడా మార్కెట్ పక్కన పెట్టి రేట్ కట్ జరిగితే బాండ్ డీల్స్ పడాలి. అలాంటి సినారియో బాండ్ డీల్స్ పెరుగుతున్నాయంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది, కమింగ్ టైమ్స్ లో ఇంకా పెరుగుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దట్ మీన్ ఇన్ఫ్లేషన్ ఇంకా త్వరలో అంత ఈజీగా తగ్గేది కాదు, స్టిక్కీగా ఉంటుంది, చాలా టైం పాటు ఉంటుందని మార్కెట్ అనుకుంటుంది. కాబట్టి కెవిన్ వార్ష్ ఒక ఎంట్రీ తర్వాత కూడా రేట్ కట్లు ఉంటాయని మార్కెట్ అనుకోవాల్సింది కాస్త రేట్ హైక్ ఉండొచ్చని. ఈ 2026 లో రేట్ కట్లు ఉంటాయని మార్కెట్ అంతకు ముందు అనుకుంది, అట్లీస్ట్ 1 రేట్ కట్. బట్ ఈసారి రేట్ కట్ కాదు, రేట్ హైక్
రేట్లు ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దానికే బాండ్ డీల్స్ మనకి రూఫ్ టాప్ ని టచ్ చేస్తున్నాయి, విచ్ ఈస్ బ్యాడ్ ఫర్ ఈక్విటీ మార్కెట్స్, ఆల్సో ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్. కానీ ఇది ఎంత వరకు అనేది మేజర్ క్వశ్చన్. రీసెంట్ టైమ్స్ లో మీకు రిపీటెడ్ గా ఒక లాజిక్ చెప్తూ వచ్చాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ఈ పాయింట్ కి జరుగుతున్నది. బట్ వాట్ నెక్స్ట్? ఇవాళ రాత్రి, నెక్స్ట్ డే, నెక్స్ట్ డే ఒక్క స్టేట్మెంట్ యుఎస్ ఇరాన్ సైడ్ నుంచి ఒక్క పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినా ఈ మొత్తం 360 డిగ్రీస్ లో టర్న్ అవుతుంది. ఏవైతే మనం ఇప్పటివరకు నెగిటివ్ గా చూస్తున్నామో అందులో 50% ఓవర్ నైట్ లో ఎరోడ్ అయిపోతాయి, ఓవర్ నైట్ లో డిసపియర్ అయిపోతాయి. కాబట్టి ఒకటే మైండ్ లో ఉంచుకోండి, ఏదైతే మనం మాట్లాడుకుంటుంటాం అది యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న డేటా, కమింగ్ టైమ్స్ లో అప్డేట్ అయ్యే డేటా. దీన్ని బ్యాకప్ చేస్తుంటే ఆ అసెట్ క్లాస్ అలా మూవ్ అవుతుంది, లేదంటే కంప్లీట్ గా టర్న్ అవుతుంది. ఇన్ కమింగ్ టైమ్స్ బై ఎనీ స్టేట్మెంట్ బాండ్ డీల్స్ బాగా పడిపోయినా, డాలర్ మీకు వీక్ అయినా, డాలర్ ఇండెక్స్ వీక్ అయినా, దట్ మీన్స్ మార్కెట్స్ కి, బంగారం వెండికి ఇది ఒక బిగ్ పాజిటివ్ అవుతుంది. ఇది ఆపోజిట్ గా జరిగే బాండ్ డీల్స్ ఇంకా బాగా పెరుగుతున్నా, డాలర్ ఇండెక్స్ ఇంకా స్ట్రెంథెన్ అవుతున్నా, ఇది బంగారం వెండిని ఆల్సో మార్కెట్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడే ఎఫ్ఐ డేటా కూడా అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐఎస్ 2813 క్రోర్ కి బై సైడ్ ఉంటున్నారు. $400 మిలియన్ ఆల్మోస్ట్ ఇప్పుడున్న రూపీతో చూస్తే 3800 కోట్ల దగ్గరగా రావాలి, బట్ 2800 కోట్ల దగ్గరగానే ఉన్నాయి. సో దట్ మీన్ ఏదైతే మార్కెట్ లో అప్డేట్స్ ఉందో దాన్ని 100% చూడడానికి లేదు, బట్ అట్లీస్ట్ ఎఫ్ఐఎస్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో కంప్లీట్ గా వాళ్ళు బై సైడ్ కనిపిస్తున్నారు. లాస్ట్ 3 డేస్ నుంచి బై సైడ్ ఉన్నారు. అండ్ ఇవాళ 2800 క్రోర్ దగ్గరగా ఉన్నారు. నిజంగానే ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ కంటే ఇండియన్ మార్కెట్స్ ఒక వాల్యుయేషన్ బాగుందని ఇతర ఫండ్స్ కార్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియన్ మార్కెట్ లో పెడుతూ ఉంటే మాత్రం ఇది డెఫినెట్లీ మంచి విషయంగా మనం చూడాలి. ఎందుకంటే గుర్తుంచుకోండి, థింగ్స్ అన్ని బ్యాడ్ గా ఉన్నప్పుడే మనకి రైట్ వాల్యుయేషన్స్ లోకి స్టాక్స్ ఉంటాయి, రైట్ వాల్యుయేషన్స్ లోకి మార్కెట్ ఉంటుంది. అన్ని బెస్ట్ గా ఉంది, అంతా ఫేర్ గా ఉంది అన్నప్పుడు ఏ స్టాక్ మనకి తక్కువలో లభించదు. సో మార్కెట్ లో పానిక్ ఉన్నప్పుడే, మార్కెట్ లో ఎఫ్ఐ సెల్ చేసినప్పుడే, రూపీ వీక్ గా ఉందన్నప్పుడే, మార్కెట్ లో అంతా భయాలు ఉంటున్నప్పుడే మనం చూసే లెవెల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక్కటి మైండ్ లో ఉంచుకోండి. రిస్క్ ఉందన్నప్పుడే వాల్యుయేషన్స్ బాగుంటాయి, రిస్కే లేదన్నప్పుడు, అంతా ఇంకా ఫెయిర్ గా ఉందన్నప్పుడు వాల్యుయేషన్స్ కూడా దానికి తగ్గట్టే హైలో ఉంటాయి. సో కమింగ్ టైమ్స్ లో ఇన్ నియర్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ లో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా సెటిల్ అయిపోయాక ఇండియా ఎలా గ్రో అవుతుందని ఒక్క ఐడియా మనకి ఉంటే దెన్ ఇది మనకి ఆపర్చునిటీ ఆర్ వెయిట్ అండ్ వాచ్ అనేది మనకి అర్థమవుతుంది. బట్ ఇక్కడ నాకుంటున్న మేజర్ కన్సర్న్ అంతా అసలు ఆ స్ట్రైడ్ ఆఫ్ హార్మోన్స్ ఏ పాయింట్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఎవరు తగ్గుతారు, అండ్ ఇది నిజంగా ఇలానే కంటిన్యూ అవుతూ వెళ్తే మన దగ్గర ఉన్న రిజర్వ్స్ ఎండ్ అవుతున్నప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ కానీ నేచురల్ గ్యాస్ కానీ ఎవరు సప్లై చేస్తారు, ఎవరి దగ్గర నుంచి ఇండియా డీల్ కుదుర్చుకుని వాటిని సప్లై చేసుకోగలుగుతుంది. నెక్స్ట్ 2 months లో మన ఇండియన్ ఎనర్జీ మార్కెట్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది, అక్కడ స్ట్రైడ్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అవ్వకపోతే అనేది మేజర్ క్వశ్చన్ అండ్ మేజర్ బ్లాంక్. దీనికి ఒక్కటి ఆన్సర్ వచ్చిన రోజు, నాకనే కాదు మార్కెట్ కి ఆన్సర్ వచ్చిన రోజు, ఐ థింక్ మార్కెట్ దీనికి చాలా మంచిగా రియాక్ట్ అవుతాయి. ఒకవేళ ఆన్సర్ రాక క్రైసిస్ ని మనం ఎదుర్కోవాల్సిన స్టేజ్ కి వెళ్తే మాత్రం దానికి కూడా మనం ప్రిపేర్డ్ గా ఉండాలి మార్కెట్ లో ద బ్యాడ్ టైం చూడడానికి. బట్ అల్టిమేట్ గా ఏది మన చేతుల్లో లేదు కాబట్టి కొంత క్యాష్ లో మనం ఉంటే కమింగ్ టైమ్స్ లో ఉంటున్న ఇన్ఫ్లేషన్ ని తట్టుకోవడానికి, ఈవెన్ మార్కెట్ పడినా కొనుక్కోవడానికి అవకాశం మనకు ఉంటుంది. ఒకవేళ క్యాష్ లేదనుకోండి, మార్కెట్ లోనే కంప్లీట్ డబ్బులు ఉందనుకోండి, జస్ట్ మైండ్ లో అలా చెప్పుంచుకోండి. కమింగ్ టైమ్స్ లో అక్కడ కానీ స్ట్రైడ్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అవ్వకపోతే, ఇన్ఫ్లేషన్ తో అన్ని ధరలు పెరిగి క్రూడ్ ఆయిల్ ధర కూడా భారీగా పెరిగితే మార్కెట్ పడుతుంది, నేను కంగారు పడాల్సిన నీడ్ లేదు, నేను లాంగ్ టర్మ్ కి డబ్బులు పెట్టుంటాను కాబట్టి మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో పడి రికవర్ అయిందా అలానే మళ్ళీ చూస్తారు. బట్ ఈసారి కొంత డిలే అవ్వచ్చు బికాస్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్. బట్ కంగారు తీసుకోవాల్సిన అవసరం లేదు, స్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్ పరంగా. చూద్దాం రేపు మనకి యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న యుద్ధం పరంగా ఎలాంటి ఇంపార్టెంట్ అండ్ కీ అప్డేట్స్ ఉంటాయని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని కనెక్ట్ చేస్తూ, డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఐటీ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకోవాలి. టీసీఎస్ వాళ్ళు యాన్యువల్ సాలరీ హైక్స్ ని ప్రకటించారు. మోస్ట్లీ యావరేజ్ గా 5% హైక్ ఇచ్చారంట. అండ్ కొంతమందికి మాత్రం అప్రైజల్ సైకిల్ అయిపోయిన తర్వాత నెగటివ్ రివిజన్స్ వచ్చాయని, దీని కారణంగా టేక్ హోమ్ సాలరీ తగ్గిందని, వేరియబుల్ పేఅవుట్స్ ని కూడా తగ్గించారని, అండ్ సాలరీ స్ట్రక్చర్ లో కూడా అప్రైజల్ లెటర్స్ తర్వాత మార్పులు జరిగాయనేలా అప్డేట్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 4.5 to 7% దగ్గరగా సాలరీ హైక్స్ ని వాళ్ళు ఇచ్చారని, September 1st నుంచి రివిజన్స్ ఉంటాయని, బట్ చాలా వరకు ఎంప్లాయీస్ కి తక్కువ పే స్కేల్ రివిజన్ జరిగిందని, కొంతమందికి అయితే సాలరీ తగ్గిందనేలా అప్రైజల్ లెటర్స్ లో సాలరీ యొక్క స్ట్రక్చర్ కూడా మారిందనేలా డేటా కనిపిస్తుంది. ఎవరైనా టీసీఎస్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ నిజంగా మీ సాలరీ రిలేటెడ్ గా రివిజన్స్ నెగిటివ్ గా జరుగుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ హైక్స్ బానే ఇచ్చున్నా అది కూడా చెప్పండి. బికాస్ ఐటీ ఇండస్ట్రీ ఇస్ వన్ ఆఫ్ ద కీ పిల్లర్ ఫర్ ద ఇండియన్ ఎకానమీ. అది ఎలా మారుతుంది, ఆ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది కూడా మనం గమనించాలి. ఆల్సో మనకి మెటా వాళ్ళు 10% దగ్గరగా వాళ్ళ వర్క్ ఫోర్స్ ని కట్ చేస్తారు, ఆల్మోస్ట్ 8000 జాబ్స్ దగ్గరగా తీసేస్తారనేలా ఏప్రిల్ లోనే మనకు అప్డేట్ చేశారా. దాని రిలేటెడ్ గా కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో డెసిషన్ తీసుకోబోతున్నారు. ఈ వీక్ లోనే ఏ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఏ మేరకు ఉండబోతుంది, ఎంత జాబ్ కట్స్ ఉంటాయి అనేది కూడా మనం మెటా వాళ్ళు తీసుకునే డెసిషన్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. 10% ఆఫ్ ద జాబ్స్ ని కట్ చేయడమే కాదు, ఆల్మోస్ట్ 6000 దగ్గరగా ఎంప్లాయీస్ ఓపెన్ రోల్స్ కోసం కావాల్సిన ప్లాన్స్ ని కూడా స్క్రాప్ చేస్తున్నారు. సో 8000 జాబ్స్ విచ్ ఇస్ 10% జాబ్ ఫోర్స్ ని కట్ చేయడం, ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళని తీసేయడమే కాకుండా
6,000 రోల్స్ కి ఓపెన్ రోల్స్ కి హైరింగ్ ని పెట్టుకున్న వాటిని కూడా మెటా వాళ్ళు క్యాన్సిల్ చేస్తూ ఉండడం ఎంటైర్ టెక్ సెక్టర్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. నెక్స్ట్ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1453 crore 57 lakhs విలువ చేసే ఆర్డర్ ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ వీళ్ళ హోలీ ఓన్డ్ సబ్సిడరీకి లభించిందని ఎన్హెచ్ఐ రిలేటెడ్ గా హైవే అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు జిఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మెరైన్ ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 209 crore విలువ చేసే ఆర్డర్ ఆదాని ఇన్ఫ్రా అండ్ ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళ దగ్గర నుంచి లభించింది అని, ఆదాని ఇన్ఫ్రా వాళ్ళకి పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వీళ్ళు సప్లై చేస్తారని అండ్ ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళకి అలారం మానిటరింగ్ సిస్టమ్స్ ని వీళ్ళు సప్లై చేస్తారని, ఇవి రెండు నెక్స్ట్ 12 to 24 months లో ఎగ్జిక్యూట్ చేసే ఆర్డర్స్ అనేలా మెరైన్ ఎలక్ట్రికల్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. బోండాడా ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 469 crores విలువ చేసే ఆర్డర్ 250 మెగావాట్ BOS బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్డర్ రిలేటెడ్ గా లభించిందని, ఇది ఆదాని గ్రీన్ ఎనర్జీ అండ్ ఆదాని గ్రీన్ ఎనర్జీ 6 లిమిటెడ్ ఈ రెండు కంపెనీస్ దగ్గర నుంచి ఆర్డర్ లభించినట్టు, గుజరాత్ లో వీళ్ళు ఈ ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేసుకోబోతున్నారని, నెక్స్ట్ 8 months లో ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుందనేలా బోండాడా గ్రూప్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. రైల్టెల్ వాళ్ళకి 15 crore 67 lakhs విలువ చేసే రైల్వే సిగ్నలింగ్ కాంట్రాక్ట్ నార్త్ వెస్టర్న్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది మే 2027 లోపు ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. ఆల్సో HFCL వాళ్ళకి 106 crore విలువ చేసే ఆర్డర్ ఇంటర్నేషనల్ క్లయింట్ రిలేటెడ్ గా లభించిందని, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సప్లై చేయడం రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు అప్డేట్ చేస్తున్నారు. ఆల్సో రీసెంట్ గా CNBC వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళ రిలేటెడ్ గా కేంద్ర ప్రభుత్వం కొత్త ట్యాక్స్ అయిపోతుందనేలా ఆర్ వాళ్ళ మీద సెస్ వేసి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేయాలని చూస్తుందనేలా మనకు అప్డేట్స్ వచ్చాయా, దాని మీద ఏకంగా నరేంద్ర మోడీ గారు రెస్పాండ్ అయ్యారు. ఆ పోస్ట్ ని కోట్ చేస్తూ ఇది టోటలీ ఫాల్స్, దీంట్లో ఎటువంటి నిజం లేదు, మేము అలాంటి రిస్ట్రిక్షన్స్ ఫారెన్ ట్రావెల్ రిలేటెడ్ గా పెట్టాలి అనుకోవట్లేదనేలా క్లారిఫికేషన్ ఇచ్చారు. సో లాస్ట్ వీడియోలో ఏదైతే క్వశ్చన్ మార్క్ CNBC వాళ్ళు రైజ్ చేశారో దానికి ఏకంగా ప్రైమ్ మినిస్టర్ గారే రెస్పాండ్ అవుతూ ఇది వాస్తవం కాదనే క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టెక్స్మాక్ వాళ్ళకి 191 crore 99 lakhs విలువ చేసే ఆర్డర్ సిగ్నలింగ్ ఆర్డర్ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 480 days లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వస్తుంది. ఒక MOU కుదురుతుంది టాటా వాళ్ళకి ASML వాళ్ళకి. ASML అనేది ఒక సెమీ కండక్టర్ రిలేటెడ్ కంపెనీ, నెదర్లాండ్స్ కి సంబంధించిన కంపెనీ. నెదర్లాండ్ రిలేటెడ్ గా పర్యటనలో ఈ ASML వాళ్ళతో నరేంద్ర మోడీ గారు ఒక డీల్ ని కుదుర్చుకున్నారు, MOU ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా టాటా వాళ్ళు గుజరాత్ లో సెమీ కండక్టర్ ఫెసిలిటీని స్టార్ట్ చేయబోతున్నారా, దానికి ASML వాళ్ళు సపోర్ట్ చేస్తారని, దీని కారణంగా సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ స్ట్రాంగ్ గా ఇండియాలో గ్రో అవుతుందని నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫైనోటెక్స్ కెమికల్స్ మీరు చూసారంటే ఇవాళ 20% దగ్గరగా పెరిగిందా. వీళ్ళకి కెమికల్ బిజినెస్ కదా, టెక్స్టైల్స్, కన్స్ట్రక్షన్, వాటర్ ట్రీట్మెంట్, ఫర్టిలైజర్స్, లెదర్ అండ్ పెయింట్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా బిజినెస్ కదా వీళ్ళు చేస్తుంటారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ కెమ్ టెక్నాలజీస్ అక్విజిషన్ వీళ్ళు చేశారు కదా, ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెట్ రిలేటెడ్ గా US రిలేటెడ్ గా బిజినెస్ చేసే కంపెనీ. ఇది గేమ్ చేంజర్ గా మారినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. డిమాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉందని అండ్ బేస్ టెక్స్టైల్ కెమికల్ బిజినెస్ కూడా ఆఫ్టర్ 2 years స్టాగ్నేషన్ 2 years దగ్గరగా పాజ్ ఉన్న తర్వాత నుంచి స్ట్రాంగ్ గా గ్రో అయినట్టు ఈ నంబర్స్ లో మనం గమనించవచ్చు. ప్రెసెంట్ FY26 రిలేటెడ్ గా ఉంటున్న బేస్ రెవెన్యూ 772 crores కాస్త కమింగ్ టైమ్స్ లో 3000 crores అవుతుందని, 4 times దగ్గరగా పెరుగుతుంది నెక్స్ట్ 3 to 4 years లో అనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, వెరీ సాలిడ్ గైడెన్స్ వీళ్ళు ఇస్తూ ఉండడమే స్టాక్ ఇవాళ 20% దగ్గరగా పెరగడానికి ప్రధానమైన కారణం. నెంబర్స్ బాగున్నాయి. ప్రీవియస్ గా వాళ్ళు చేసిన అక్విజిషన్ మంచిగానే వీళ్ళకి ఈల్డ్ ఇచ్చింది అండ్ టెక్స్టైల్ బిజినెస్, కెమికల్ బిజినెస్ బాగా గ్రో అయింది. విత్ దీస్ రీజన్స్ ఇవాళ స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. నెంబర్స్ చాలా బాగున్నాయి, ఆల్సో గైడెన్స్ కూడా. నెక్స్ట్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఇంతలా పడ్డానికి ప్రధానమైన కారణం అయితే మార్జిన్ ప్రెషర్ కమింగ్ టైమ్స్ లో ఉంటుందని మేనేజ్మెంట్ ఇస్తున్న కామెంటరీ అన్నమాట. నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్ కంటే కూడా మేనేజ్మెంట్ కామెంటరీ వీక్ గా ఉంది. 50 to 100 basis points దగ్గరగా కమింగ్ టైమ్స్ లో మార్జిన్ ప్రెషర్ ఉంటుందని, Q1 FY27 లో రూమ్ AC ఒక సెగ్మెంట్ ని 20% గ్రోత్ తో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అండ్ ఆ సేమ్ రూమ్ AC బిజినెస్ లో మార్జిన్ ప్రెషర్ లో ఉంటుందని, బికాస్ కాపర్ ప్రైసెస్ పెరిగాయని, దాని కారణంగా మార్జిన్స్ తక్కువ అవుతాయని ఇలా వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం. ఈవెన్ దో నెంబర్స్ మనకి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ 10%, ప్రాఫిట్ 15% గ్రో అయినా సరే మేనేజ్మెంట్ కామెంటరీ ఇవాళ స్టాక్ లో మనకి ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ వీల్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్ గుడ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 14%, ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రో అవడమే కాదు మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి QOQ లో. దీని కారణంగా ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 59% జంప్ అయింది. ఎవరికైనా బిజినెస్ తెలియకపోతుంటే వీళ్ళ కీ కస్టమర్స్ ని ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. వీళ్ళు రోడ్ వీల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. లైక్ ఇలా మీకు కనిపిస్తుంటాయి కదా, ఇవి వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు.
ఆల్సో వీళ్ళ అదర్ బిజినెస్ అన్నింటినీ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెంబర్స్ బాగున్నాయి. అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ ని మీరు గమనించిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ పెరిగింది, మార్జిన్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్ జంప్ అయింది. ఫుల్ ఇయర్ పర్ఫార్మెన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గ్రోత్ మనకు కనిపిస్తుంది. ఓవరాల్ అన్ని ఫ్రంట్స్ లో కూడా అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్, ఈవెన్ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా బాగుంది. CDMO లో స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు తీసుకురావడమే కాదు, వీళ్ళ అక్విజిషన్ ఉంది కదా సెనెక్సీ, దాంట్లో టర్న్ అరౌండ్ కనిపిస్తుంది. కాంప్లెక్స్ ఇంజెక్టబుల్స్ రిలేటెడ్ గా వీళ్ళ ఫోకస్ అండ్ ఇతర కంట్రీస్ రిలేటెడ్ గా వీళ్ళకి వస్తున్న రెవెన్యూ షేర్ స్ట్రాంగ్ ఆపరేషన్స్ తో గ్రో అవుతుండడమే. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళకి 22% రెవెన్యూ గ్రోత్, మార్జిన్ ఎక్స్పాన్షన్ అండ్ ప్రాఫిట్ ఏకంగా 97% బికాస్ ఆఫ్ ద మార్జిన్ ఎక్స్పాన్షన్ మనకి కనిపిస్తుంది. ఓవరాల్ గుడ్ నెంబర్స్. నెక్స్ట్ కేసీ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ బాగా పడింది కదా, మీరు నెంబర్స్ ని చూస్తే Q4 వీళ్ళ రెవెన్యూ 7% ఇయర్ ఆన్ ఇయర్ లో డిక్రీజ్ అయింటుంది బికాస్ ఆఫ్ ద సివిల్ సెగ్మెంట్ ఇష్యూ. అంటే ఆ సెగ్మెంట్ లో ఉంటున్న వీక్నెస్ కారణంగా నెంబర్స్ లో మనకి రెవెన్యూ సైడ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇదే మొత్తానికి స్ప్రెడ్ అయింది అనమాట. అదే మార్జిన్స్ లో ఇంపాక్ట్, దేర్ బై ప్రాఫిటబిలిటీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 28% దగ్గరగా డౌన్ అయింది. రీసెంట్ టైమ్స్ లో మంచిగా ఆర్డర్స్ గెలుచుకుంటూ ఉండేసరికి నెంబర్స్ బాగా వస్తాయనే మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్ ఉంది. బట్ ఆఫ్టర్ నెంబర్స్ స్పెషల్లీ సివిల్ సైడ్ ఉంటున్న వీక్నెస్ స్టాక్ ఇవాళ ఇంతలా ఫాలో అవడానికి కారణం ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్పేస్ లో వీళ్ళకి మంచిగానే బిజినెస్ ఉంది, బట్ ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ గా డిస్రప్షన్స్ జరిగాయని, కాబట్టి నెంబర్స్ లో ఈ వీక్నెస్ ఉందని. బట్ ఫర్దర్ గా బిజినెస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ అవుట్లుక్ ని వీళ్ళు ప్రెజెంట్ చేశారు. స్పెషల్లీ లేబర్ అవైలబిలిటీ స్టిల్ ఒక ఛాలెంజ్ లానే ఉందని, ఎగ్జిస్టింగ్ ఆర్డర్ బుక్ తో రెవెన్యూ ఒక గ్రోత్ ని 10 to 15% లో వీళ్ళు మెయింటైన్ చేయగలరని, FY27 లోపు 30,000 crore ఆర్డర్ బుక్ ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టు. రా మెటీరియల్ కాస్ట్ పెరగడం, లేబర్ ఇన్ఫ్లేషన్ కారణంగా మార్జిన్స్ కొంత లోయర్ సైడ్ వెళ్తాయి కానీ బిజినెస్ బానే ఉంటుందనేలా మేనేజ్మెంట్ కామెంటరీ ఇచ్చింది. ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో నెంబర్స్ ఉంటుండడం స్టాక్ ఇవాళ ఇంతలా పడ్డానికి కారణం. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.